ముందుగా ఈ పసుపు పండుగ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పసుపు పండుగ అయిన మహానాడుకు విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దగ్గుపాటి అన్న ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్లో 3వ క్లస్టర్ నందు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి సూచనల ప్రకారం 3వ క్లస్టర్లో యూనిట్లు, కో యూనిట్లు, కో క్లస్టర్లు, బూత్ కన్వీనర్లు అందరితో పాటు కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి పసుపు పండుగ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు, నా తోటి మహిళా మనులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కేవలం బీసీల, బడుగు బలహీన వర్గాలకు, పేదల కన్నీళ్లలో నుంచి, పేదల కడుపుల ఆకలిలో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో యువనేత, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారి నాయకత్వంలో సమాజమే దేవాలయం, కార్యకర్తలే అధినేత అనే నినాదంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తూ దీంట్లో స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఎన్నో ఉచిత బస్సు కానీ, ఉచిత సిలిండర్ కానీ, తల్లికి వందనం పథకం ద్వారా ఎంతో మంది చదువు లేని నిరుద్యోగ కుటుంబానికి చెందిన పిల్లలందరికీ చదువును అందిస్తూ ప్రతి సమస్యలను వారికి తోడుగా నిలబడడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. మెగా డిఎస్సి ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి సూచనల ప్రకారం 3వ క్లస్టర్ నందు 27, 28వ తేదీలో ఇక్కడ మహానాడు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రజలకు ఏ చిన్న సమస్య కలగకుండా వచ్చిన వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారికి అటెండెన్స్ తీసుకొని స్నాక్స్ కానీ, టిఫిన్స్ కానీ, వాళ్ళకి భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాము. ఇక్కడికి విచ్చేసి ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహానాడు కార్యక్రమం ద్వారా డిజిటల్ పద్ధతిలో ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమాల గురించి ఈరోజు ప్రజలకు తెలిసేలా నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం అన్నది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమంలో భాగమయ్యి ఈరోజు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాల గురించి తెలుసుకోవడం జరిగింది. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇది మా ఇంటి పండుగ అనుకొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మహానాడు కార్యక్రమంలో కేఎస్ఎస్ ఇన్ఛార్జి కాటించి మరి యూనిట్, బూత్, క్లస్టర్ వ్యవస్థను పెట్టి వర్చువల్ మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ఇతర దేశాల్లో కూడా బ్రహ్మాండంగా ఈ మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గుర్తొచ్చే పార్టీ కాబట్టి ఒక మహానుభావుని కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం సానుభూతి పనులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం కార్మికుడు కష్టం దోపిడీకి గురవుతుందనే ఉద్దేశంతోనే ఆనాడు బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా అన్యాయం అవుతున్నారని చెప్పేసి ఆ రోజు రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి మరి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం చేసి ఎడ్డీకరణ వ్యవస్థను రద్దు చేసి అన్ని వర్గాలకు రాజకీయం దగ్గరగా చేర్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. అదేవిధంగా ఆయన బాటల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలా, ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా కావాలని ప్రతిరోజు ఆయన చేస్తున్న కష్టం మనమందరం చూస్తున్న విషయమే. అందులో భాగంగానే ప్రపంచ పటంలో ఈ తెలుగు రాష్ట్రాన్ని చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. వాళ్ళు తాత తండ్రి ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఆయనకు ఈ కుటుంబ పద్ధతిలో కాకుండా పార్టీ ప్రెసిడెంట్గా
జాతీయ ప్రెసిడెంట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఈరోజు ప్రజల గుండెలు గెలుచుకొని తెలుగుదేశం పార్టీ గుండెలు గెలుచుకొని ఈరోజు ఆయన ఈ పదవిని చేపట్టడం, మరి ఆ చేపట్టిన తర్వాత ఈ కార్యక్రమం మహానాడు కార్యక్రమం జరగడం తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు ఇచ్చే విధంగా ఈ మహానాడు వర్చువల్ మహానాడు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా అనంతపురంలో 12 క్లస్టర్లలో ఈ సమావేశాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గౌరవనీయులు మా నాయకుడు మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారు ప్రతి ఒక్క క్లస్టర్కు పోయి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలతో మేము ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా చేసే విధంగా మా సరౌండింగ్ 4 డివిజన్లు 5 డివిజన్ల పరిధిలో ఉన్న ఈ క్లస్టర్ 3వ క్లస్టర్ ఇన్ఛార్జి దళవాయి రామాదేవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా క్లో క్లస్టరు మన శ్రీనివాస్ అన్న గారు కూడా చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో ఆయన కూడా ముఖ్య పాత్ర వహించడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. అందరికీ నమస్కారం. ఈ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీ అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దళవాయి రమాదేవి గారికి, క్లస్టర్ కో ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, యూనిట్ కో ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్, బూత్ కో ఇన్ఛార్జెస్, ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ముఖ్యంగా ఈ మహానాడు తెలుగుదేశం ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలియ జెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు తమ్ము చూపించగా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 చూడు. ప్రతి క్లస్టర్లోనూ ఎల్ఈడి ఏర్పాటు చేసి ప్రజల్ని కార్యకర్తలను అందరినీ పిలిపించి మనం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మహిళలకు మనం ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నామని చేసి, అట్లాగే యువతకు యువతకి ఏం చేస్తున్నాం, మన అభివృద్ధి ఏం జరిగింది, ఇండస్ట్రీస్ ఏం వస్తున్నాయి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని చెప్పేసి ప్రజలకి డైరెక్ట్గా మహానాడు అంటే ఏమో తెలియాలని ఈ మహానాడు నిర్ణయించడం జరిగింది.